హాయ్. నేను డాక్టర్ హరి. యూజువల్లీ మనము క్లెన్జర్స్ గానీ, మాయిశ్చరైజర్స్ అని, సన్‌స్క్రీన్స్ అని బేసిక్ స్కిన్ మెయింటెనెన్స్ చేసేటప్పుడు ఉపయోగిస్తూ ఉంటాం. బేసిక్ స్కిన్ రొటీన్స్ ఇలాగా. సో, అవి యూజ్ చేసే ముందు అవి సెలెక్ట్ చేసేది ఇంపార్టెంట్ అనమాట. ఎలా సెలెక్ట్ చేస్తారంటే బేస్డ్ ఆన్ స్కిన్ టైప్స్. స్కిన్ టైప్ ఏంటి అనేది, అంటే స్కిన్ ఆయిలీ స్కిన్నా, డ్రై స్కిన్నా, లేదంటే నార్మల్ స్కిన్నా, లేదా కాంబినేషన్ స్కిన్నా, అది తెలుసుకోవాలన్నమాట. దాన్ని బట్టి మీరు క్లెన్సర్స్ కానీ, మాయిశ్చరైజర్స్ కానీ, లేదా సన్‌స్క్రీన్స్ కానీ, అదర్ ప్రొడక్ట్స్ కానీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, స్కిన్ టైప్ ఎలా తెలుసుకోవాలి? సో, యూజువల్లీ మనము మైల్డ్ క్లెన్సర్స్‌తో కానీ, మైల్డ్ ఫేస్ వాష్‌తో కానీ, ఫేస్ వాష్ చేసిన తర్వాత 30 మినిట్స్ తర్వాత, సో మనకొచ్చేసి నో ఫేస్ అంతా వచ్చేసి షైనీ గానీ, తర్వాత వచ్చేసి నోస్ మీద, చీక్స్ మీద పోర్స్ వచ్చేసి ఎవిడెంట్‌గా, సో ప్రామినెంట్‌గా ఉంటే దాన్ని ఆయిలీ స్కిన్ టైప్ అంటారనమాట. అదే వచ్చేసి 30 మినిట్స్ తర్వాత ఫేస్ వచ్చేసి రఫ్‌గా, డ్రైగా, సో మైల్డ్ స్కేలీగా, అంటే పుట్టు పుట్టులాగా ఉంటే దాన్ని డ్రై స్కిన్ అంటారు. సో, తర్వాత వచ్చేసి అలా ఎక్కువ స్కేలీ లేకుండా, షైనీ లేకుండా ఉంటే దాన్ని నార్మల్ స్కిన్ అంటారనమాట. ఇంకొక రకం వచ్చేసి స్కిన్ టైప్ వచ్చేసి కాంబినేషన్ స్కిన్ టైపు. అది వచ్చేసి టీ షేప్, అంటే సో ఫోర్ హెడ్, నోసు, చిన్ ఆయిలీగా ఉండి, మిగతా ఏరియాలో చీక్స్, సో ఆ ఏరియాలో అంతా డ్రైగా ఉంటుందన్నమాట. దీన్ని కాంబినేషన్ స్కిన్ అంటారనమాట. సో ఈ స్కిన్ టైప్ని బట్టి మనము ఈ క్లెన్సర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మాయిశ్చరైజర్స్ అని, సన్‌స్క్రీన్స్ అని.